హైదరాబాద్ హైదరాబాద్ లో డ్రాప్ చేసి తిరుపతి వెళ్తాడు. అది కూడా స్పెషల్ ఫ్లైట్. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం మామూలు జనరల్ ఫ్లైట్ లో వెళ్తారు. అధికారం పోయేసరికి లాయర్లు మాత్రం కామన్ మన పాపం రోజు చిన్న చిన్న కేసులు చేసుకునే లాయర్లు కావాలి, ఏపీలో ఉండే లాయర్లు కావాలి. ఏంటి దాని మీద? మన పట్టాభిగారు ఇంత ముందే చెప్పారు, మనది కాకపోతే ఊరంతా దేకమన్నారట. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంది కాబట్టి ఆ డబ్బులతోటి ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్లని కోట్లాది రూపాయలు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చుకొని వారితోటి అమరావతి రాజధానికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, మిగతా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళతోటి కోర్టులో వాదనలు చేపిస్తూ వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్ ను పొందుతా ఉన్నారు ఆ టైంలో. ఇవాళ తన కోసం పోరాడినటువంటి, తన కోసం నిలబడినటువంటి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నీతో వ్యాఖ్యానం చేస్తా ఉన్నాడు. కారణం ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేయాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్లయితే కార్యకర్తలను కానివ్వండి, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే రకమైనటువంటి మాటలతోటి వాళ్ళందరినీ కూడా వాడుకోవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత తన సామాజిక వర్గం లేదా తన దగ్గర పడి ఉండేటటువంటి కొద్ది మందికి మాత్రం బెనిఫిట్ చేసుకున్నాడు. అరాచకంగా వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకున్నారు తప్పితే వేరే ఎవరికి కూడా అతను ఇటువంటి అడ్వకేట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానీ ఎవరికి చేసినటువంటిది ఏమి లేదు. ఇవాళ మళ్ళీ కొత్తగా తీసుకొని వచ్చి అదే అడ్వకేట్స్ తోటి కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చాలా స్పష్టమండి, ఇందాక మీరు చెప్పారు చాలా స్పష్టంగా, స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్తా ఉన్నాడు. స్పెషల్ ఫ్లైట్స్ లో గతంలో చేశారండి, అందరూ కూడా చూశారు ఆయన ఎక్కడికి ఏ రకంగా చేశారు. నిన్న కాక మొన్న ఏదో బెంగళూరు పోవాల్సి వస్తే డైరెక్ట్ గా ఇండిగో ఫ్లైట్ ఎక్కాడు, హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నాడు. వెనక్కి సీట్లు ఎక్కడో కూర్చొని ఉన్నారు, ఆయన వెళ్తా ఉన్నాడు. ఏంటంటే ప్రజల సొమ్ము అయితే గనక ఏ రకంగా అయినా కూడా తనకు వినియోగించుకోవచ్చని, ఇదే విధంగా తన సొంత సొమ్ము ఖర్చు పెట్టాలి. గతంలో మా బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, వైఎస్ఆర్సీపీలో మంత్రిగా రిజిగ్నేషన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఇంటికి పోతే ఒక టీ కప్పుతోటి ఒక కాఫీ ఇచ్చేదానికి కూడా, లేదా ఒక టీ ఇచ్చేదానికి కూడా ఆయనకి మనసు రాదు. ఈయన టీ ఇవ్వనటువంటి వాడు ఈయన చేసి పెడతాడు మాకని. అంటే సొంత డబ్బు అయితే చాలా గట్టి, ఇదే ప్రజల సొమ్ము అయితే కనుక ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. అందుకోసమే చెప్తా ఉన్నాం కదా, తన ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఏ రకంగా ఇతర డబ్బులు కాబట్టి కోట్లాది రూపాయలు ఇప్పించేదానికి ప్రయత్నం చేశాడు. తను ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ రకమైనటువంటి పని చేస్తాను. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి విషయంలోనూ కూడా ద్వంద్వ వైఖరి. ఏ రోజు కూడా తన యొక్క పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలియకుండా ఎప్పుడూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఏ మాట మాట్లాడినా కూడా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఎటువైపు తీసుకొని వెళ్ళి ప్రజలను మళ్ళీ మోసం చేసినటువంటి మాటలు ఇవాళ భేద పలుకులు పలుకుతా ఉన్నాడు. ఎందుకు ఓడిపోయామో తెలియదు, మనం ఇంతమందికి ఇన్ని చేశాము, చేసినప్పటికీ ప్రజలందరూ రాలేదు, న్యాయం మళ్ళీ గెలుస్తుంది, 5 సంవత్సరాల పాటు మీరందరూ కూడా ప్రిపేర్ కావాలి, అన్ని సమస్యలు కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి, ఇటువంటి మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అంటే ప్రజల్ని, తన కార్యకర్తల్ని నిలబెట్టుకునే దాని ప్రయత్నంలో భాగంగా ఇవాళ మళ్ళీ భేద పలుకులు పలుకుతూ వాళ్ళందరినీ కూడా చేసేటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళ కార్యకర్తలు కూడా వారిని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీని వదిలేసి వేరే పార్టీల వైపు చూస్తూ ఉంటే దిక్కుదోచన స్థితిలో ఇవాళ తన దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్లు కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, బతిములు ఆడుకొని బామాలు కూడా వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. సత్యబాబు గారిని తీసుకెళ్లి ఇవాళ దానికి శాసన మండలికి అప్పిరెడ్డి గారిని తీసేసి పెట్టుకున్నాడంటేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ రకమైన పరిస్థితి. బొత్స సత్యబాబు గారు ఉండరు, ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. పోటీ చేసేవాడు కాదులే, ముందే హామీ ఇచ్చాడు కాబట్టి పోటీ చేసి ఉంటాడు, చేసుకున్నాడు. అందువల్ల రైట్. బాలకోటే గారు కూడా స్వార్థంగానే ఉంటాయి.